హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఎవరికన్నా బాగా కలిసి వచ్చింది అంటే అది మలయాళం మూవీస్కే మావా. జస్ట్ 4 months స్పాన్లోనే దగ్గర 5 మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ప్రజెంట్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ స్పీడ్ అండ్ వాళ్ళు ఇచ్చే మూవీస్ క్వాలిటీ అంతా చూస్తుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మలయాళం మూవీ మార్కెట్ చాలా పెద్దగా అవుతుందని అనిపిస్తుంది మావా. ఇప్పటికే మలయాళం మూవీస్ నుండి వచ్చిన దుల్కర్ సల్మాన్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ లాంటి యాక్టర్స్ పాన్ ఇండియా రేంజ్ రికగ్నిషన్ తెచ్చుకొని వాళ్ళ ఇండస్ట్రీ బౌండరీస్ని పెంచుతున్నారు. అండ్ ఇదే రూట్లో చాలామంది వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని లాంగ్వేజ్ అనే బ్యారియర్ లేకుండా పక్క ఇండస్ట్రీస్లో కూడా దుమ్ము దులుపుతున్నారు మావా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఈ ఇయర్లో చాలా మంది సినిమాలు చూసాం మలయాళం వాళ్ళవి. సో ఎందుకు మనకి వాళ్ళ మూవీస్ అంత నచ్చుతున్నాయో చెప్దామని వీడియో చేస్తున్నా. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోకి లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మావా. మీరు చేస్తారో అని ఆశిస్తూ ఇంకా సోది లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ మూవీస్ అంతలా నచ్చడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి మావా. కానీ అందులో మెయిన్గా పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మర్స్. మన రాజమౌళి గారి స్టేజ్ పైన మలయాళం ఇండస్ట్రీ బెస్ట్ రైటర్స్ని యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నారంటేనే చెప్పొచ్చు మావా మలయాళం వాళ్ళు ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తారు అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫహద్ ఫాజిల్ అండ్ దుల్కర్ సల్మాన్ మావా. వాళ్ళు మలయాళం లాంగ్వేజ్ అనే కాకుండా డైరెక్ట్గా తమిళ అండ్ తెలుగులో ఇంకా చాలా లాంగ్వేజెస్లో మంచి రోల్స్ అండ్ సినిమాలు చేశారు మావా. దుల్కర్ సల్మాన్ అయితే పాన్ ఇండియన్ స్టార్. ప్రతి లాంగ్వేజ్లోని రైటర్ తన కోసం క్యారెక్టర్ రాస్తాడు. ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు మావా మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చి పక్క ఇండస్ట్రీస్లో మంచి ఫేమ్ తెచ్చుకున్నవారు. దీనికి మెయిన్ రీజన్ అంటే మలయాళీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్గా అండ్ న్యాచురల్గా ఉంటుంది మావా. అంటే వేరే వాళ్ళవి న్యాచురల్గా ఉండవా అంటే అలా కాదు మావా. మలయాళీస్ అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్కి తగ్గట్టు మౌల్డ్ అయ్యి పర్ఫామ్ చేస్తారు కాబట్టి మనకంత నచ్చుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని నా ఫీలింగ్ మావా. మరి మీ ఫీలింగ్ ఏంటో కింద కమెంట్ చేయండి. నెంబర్ 2, రైటింగ్. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మలయాళం మూవీ స్టోరీస్ ఏమీ అంత కాంప్లెక్స్గా ఉండవు మావా. నిజం చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ అన్నీ చాలా థిన్గా ఉంటాయి. బట్ రైటర్స్ ఆ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసే విధానం కానీ రైటింగ్లో ఉండే ఆ రూటెడ్నెస్ ఆథెంటిసిటీ కానీ ఆ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేస్తాయి మావా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రేమం అండ్ బెంగళూరు డేస్. ప్రేమ మూవీ స్టోరీ ఏం పెద్ద కొత్తగా ఉండదు మావా. ఒక అబ్బాయి డిఫరెంట్ ఏజెస్లోని లవ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. కానీ మనకి అండ్ ఇండియా మొత్తానికి ఆ సినిమా అంతలా నచ్చడానికి మెయిన్ రీజన్ అయితే రైటింగ్ మావా. చాలా బాగుంటుంది మావా సినిమాలో రైటింగ్. ఆ డైలాగ్స్ అండ్ సీన్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. అండ్ ఏ సీన్ చూసినా మనకి చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మావా. నాకు తెలిసి రైటింగే మలయాళం మూవీస్ అంత బాగా క్లిక్ అవ్వడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ మావా. మీకు మలయాళంలో ఏ రైటర్ ఇష్టం కింద కమెంట్ చేయండి మావా. నెంబర్ 3, రూటెడ్నెస్. మలయాళం మూవీస్లో మనం ఎక్కువగా చూసేది వాళ్ళ కేరళలోని కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ మావా. అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది బాగా చూపిస్తారు సినిమాల్లో. దీనివల్ల చూసే మనకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది మావా. దానికి తోడు ఆ కల్చర్ ఎన్వైర్న్మెంట్స్ అవి చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు నచ్చేస్తాయి. వాళ్ళ స్టోరీస్ కూడా ఏమీ అందరికీ నచ్చాలి అని రాసినట్టు ఉండవు మావా. వాళ్ళు ఏది చెప్పాలి అని అనుకుంటున్నారో దాన్ని వాళ్ళ స్టైల్లో ప్రజెంట్ చేస్తారు. మనకి కూడా మన కల్చర్ని ఎవరన్నా అలా చూపిస్తే ఎలా నచ్చుతుందో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు మావా. అది వాళ్ళు ఫీల్ అవ్వడమే కాకుండా మనం కూడా ఫీల్ అయ్యేలా చేస్తారు వాళ్ళ రైటింగ్తో. ఏ మాటగా మాట కానీ కేరళలో ప్రతి ఏరియా కూడా టూరిస్ట్ ప్లేస్కి ఏమాత్రం తక్కువ కాదు మావా. ఎప్పటికైనా కేరళ టూర్ వేయాలి అని అనిపిస్తుంది ఈ మలయాళం మూవీస్ చూస్తే మాత్రం. నెంబర్ 4, రిలేటబిలిటీ. అసలు మలయాళం మూవీస్ అంతలా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ మావా. వాళ్ళు మూవీస్ రాసుకునే క్యారెక్టర్స్కి అండ్ సిచ్యువేషన్స్కి మనల్ని బాగా రిలేట్ అయ్యేలా చేస్తారు మావా మలయాళం వాళ్ళు. దీనికి మంచి ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలులో హీరో క్యారెక్టర్కి మనం బాగా రూట్ అవుతాం. ఆ వన్ సైడ్ లవ్, రిజెక్షన్ లాంటివి చూసినప్పుడు మనం కూడా ఆ పెయిన్ని ఫీల్ అవుతాం మావా. ఈ ఫ్యాక్టరే మలయాళం మూవీస్కి యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే అరే మనకు కూడా ఇలాగే జరిగింది అని ఫీల్ అవుతాం మావా. దీనివల్ల సినిమా చూసే మనం కూడా ఆ క్యారెక్టర్స్కి రిలేట్ అయ్యి మూవీలో మనం కూడా ఒక పార్ట్ అవుతాం మావా. ఈ టైప్ ఆఫ్ స్కిల్స్లో మలయాళం రైటర్స్ మాస్టర్స్. నెంబర్ 5, నో కమర్షియల్ ఎలిమెంట్స్. మన సినిమాని తక్కువ చేస్తున్నాను కాదు కానీ మన తెలుగు సినిమాల్లో ఉండే అంత కమర్షియల్ ఎలిమెంట్స్ మలయాళం మూవీస్లో ఉండవు మావా. మాస్ ఫైట్లు, సాంగ్లు లాంటివి ఉంటే తప్పని కాదు కానీ అవి ఒక్కటే ఉంటే మాత్రం చూసే మనకు కూడా బోర్ కొడుతుంది. కానీ మలయాళం మూవీస్లో ఫైట్లు, పెద్ద సెట్లు లాంటివి తక్కువ చూస్తాం మావా. అంతెందుకు మన టాలీవుడ్లో ఒక మూవీ బడ్జెట్లో 60 to 70% క్యాస్ట్ రెమ్యునరేషన్కే పోతాయి మావా. ఇది తప్పు కాదు. స్టార్కి ఉన్న క్రేజ్ వల్ల ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడరు అంత బడ్జెట్ పెట్టడానికి. కానీ మలయాళం ఇండస్ట్రీ దీనికి క్వైట్ ఆపోజిట్ మావా. మూవీ బడ్జెట్లో 70% వాళ్ళు మూవీ మేకింగ్కే ఖర్చు పెడతారు. సో దానివల్ల తక్కువ బడ్జెట్ ఉన్న మూవీస్ కూడా నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్తో ఉంటాయి మావా. మన వాళ్ళు స్లోగా ఈ రూట్కి వెళ్తున్నారు. ఫ్యూచర్లో మన మూవీస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఆశిద్దాం. నెంబర్ 6, టెక్నికల్ క్రాఫ్ట్స్. మలయాళం మూవీస్లో ప్రతి క్రాఫ్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మావా. సౌండ్ డిజైన్ అయినా, మ్యూజిక్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, ఇలా ప్రతి క్రాఫ్ట్ చాలా బాగుంటాయి మావా. ఒక సినిమాలో ఏదన్నా క్రాఫ్ట్ కొంచెం వీక్ ఉంటే దాన్ని ఇంకో క్రాఫ్ట్తో కంపెన్సేట్ చేస్తారు మావా మలయాళం వాళ్ళు. వాళ్ళకుండే బడ్జెట్లో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ కూడా ఇస్తారు. వాళ్ళ మధ్యలో ఉండే కోఆర్డినేషన్ కూడా మూవీ ప్రీ ప్రొడక్షన్లో అండ్ ప్రొడక్షన్లో బాగా హెల్ప్ అవుతుంది మావా. మలయాళం మూవీస్ నుండి వచ్చే టెక్నీషియన్స్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు మంచి కోఆర్డినేషన్తో వర్క్ చేసి వాళ్ళ ఇండస్ట్రీని బాగానే లేపుతున్నారు. ఇలా మలయాళం వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని చాలా బాగా మళ్ళీ బిల్డ్ చేసుకుంటున్నారు మా. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వచ్చి మనల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రం. మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.